హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భాస్కర్ గాండ్ల రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి లీజ్ ఆర్ సేల్కి అయితే రెడీగా ఉందండి. ఈ యొక్క ప్రాపర్టీ వచ్చేసి డైరీ ఫామ్ 3 ఎకరాస్ ఉందండి. ఈ యొక్క ప్రాపర్టీ ఓనర్ అవుట్ ఆఫ్ స్టేట్స్లో, అవుట్ ఆఫ్ కంట్రీలో ఉండడం వల్ల ఈ యొక్క ప్రాపర్టీని సేల్ చేయడానికైనా ఉన్నాడు, లేదా రెంట్కి ఇవ్వడానికైనా రెడీగా ఉన్నాడండి. ఈ యొక్క ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్, ఒంగోలు జిల్లా. ఒంగోలు సిటీకి జస్ట్ 12 కిలోమీటర్ డిస్టెన్స్లో రావడం జరుగుతుంది. NH16కి కూడా జస్ట్ 6 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాపర్టీ వస్తుందండి. ప్రాపర్టీ వీడియో చూస్తున్నారు కదా, షెడ్స్ లేబర్ షెడ్స్ ఉన్నాయి, అలాగే మన బెఫలో షెడ్స్ ఉన్నాయండి. ఆల్ టైప్ ఆఫ్ షెడ్స్ ఉన్నాయి. మీకు ఈ యొక్క ప్రాపర్టీకి సంబంధించి యానిమల్ షెడ్స్ వచ్చేసి 3 ఉన్నాయండి. కెపాసిటీ వచ్చేసి బెఫలోస్ ఆర్ కౌస్ కెపాసిటీ నియర్లీ 450 to 500 కెపాసిటీ కలిగిన షెడ్స్ 3 షెడ్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఆల్రెడీ బిల్డ్ చేశారు, రీసెంట్గానే బిల్డ్ చేయడం జరిగిందండి. యాక్చువల్లీ ఈ ఓన్ ఫార్మింగ్ చేద్దామన్న ఇంట్రెస్టెడ్తోనే ఈ యొక్క ఫామ్ని అయితే స్టార్ట్ చేశారు. బట్ అన్యున్న కారణాల వల్ల అవుట్ ఆఫ్ కంట్రీలో ఉండడం వల్ల మెయింటెనెన్స్కి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందని ఈ యొక్క ఫామ్ని లీజ్ కానీ లేదా సేల్ కానీ ఇవ్వడానికి రెడీగా ఉన్నారండి. అలాగే ఇంక్లూడింగ్ షెడ్స్ ఎవ్రీథింగ్ కలిపి మనకి కోడింగ్ 1.5 crores అయితే చెప్తున్నారు. స్మాల్ నెగోషియబుల్ ఉంటుంది. డైరెక్ట్ ఓనర్ నెంబర్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు డైరెక్ట్గా కూడా కాంటాక్ట్ చేయవచ్చు. 0 బ్రోకరేజ్ ఉంటుంది. అలాగే ఈ యొక్క ప్రాపర్టీకి వచ్చేసి 3 ఎకరాస్కి 4 బోర్వెల్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. లేబర్ క్వార్టర్స్ కూడా 4 ఉన్నాయండి. అలాగే ఓనర్ హౌస్ కూడా G+1 ఓనర్ హౌస్ అండి. ఇది G+1 కూడా ఓనర్ హౌస్ ఉంది. అలాగే ఫీడ్ వేర్ హౌస్ కూడా, 1 బిగ్ ఫీడ్ వేర్ హౌస్ కూడా అవైలబిలిటీలో ఉందండి. ఈ యొక్క ప్రాపర్టీ అవుట్ రేట్కి అయితే మటుకు 1.5 crores చెప్తున్నారు. రెంట్ వైజ్ అయితే మటుకు 9 lakhs అయితే పర్ ఇయర్ అయితే కోట్ చేస్తున్నారు. ఇది షెడ్ మీకు 4 షెడ్స్ ఉన్నాయి కదా, 4 షెడ్లో ఇది ఒక 1 షెడ్ అండి. ఇది ఒక 1 షెడ్. ఈ షెడ్కి సంబంధించి ఏ విధంగా బిల్డ్ చేశారో మీరు గమనించవచ్చు వీడియో పూర్తి చూసి మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే డైరెక్ట్గా ఈ వీడియోలో ఉన్న కాంటాక్ట్ నెంబర్ ఓనర్కి కాంటాక్ట్ చేయవచ్చు. ప్రాపర్టీకి సంబంధించి అయితే ఎటువంటి బ్రోకరేజ్ లేదు. డైరెక్ట్గానే మీరు ఓనర్ని కాంటాక్ట్ చేసి పర్చేజ్ చేయవచ్చు. లేదా ఎవరైనా రెంటెడ్ వైజు రెడీ టు ఆక్యుపెన్సీ ఉండే షెడ్స్ ఉండి ఆల్ ఫెసిలిటీస్ ఉండే ప్రాపర్టీని చూస్తున్నట్లయితే మటుకు కూడా మీరు ఈ యొక్క షెడ్ రెంట్ వైజ్ అయినా కూడా 9 lakhs పర్ ఇయర్ రెంట్ అయితే చెప్తున్నారు. మనకి స్మాల్ నెగోషియబుల్ కూడా ఉంటుంది. మీరు డైరెక్ట్గా మాట్లాడేసుకోవచ్చు. అలాగే ప్రైస్కి సంబంధించి కూడా మీరు డైరెక్ట్ ఓనర్తోనే డీల్ చేయవచ్చు. ఫస్ట్ అండ్ సెకండ్, థర్డ్ 4 షెడ్స్ మనకి స్ట్రైట్గా రావడం జరుగుతుందండి. లెఫ్ట్ అండ్ రైట్లో కూడా 2 షెడ్స్ ఉంటాయి. మొత్తం 4 షెడ్స్. 400 to 500 cows అంటే మటుకు నియర్లీ కూడా మనకి ఒక లొకేషన్ నియర్ బై ఉండడం వల్ల, ఒంగోలు సిటీకి నియర్ బై ఉండడం వల్ల మనకి డైరీ సెక్టార్లో కూడా మనం మిల్క్ని లేదా మిల్క్ని కూడా రీసేల్ చేయడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా కూడా మనకి ప్లసెస్ ఉన్నాయి. నియర్ బై సిటీ ఉండడం వల్ల మనకి ఎక్కువ యూజ్ఫుల్గా కూడా ఈ యొక్క ల్యాండ్ ఏరియా అయితే యూస్ఫుల్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ వైజ్ అయితే మనకు కూడా ఎక్సలెంట్ ప్రాపర్టీ అండి. 3 ఎకరాస్కి 1.5 CR అంటే నియర్లీ 75 lakhs. ఎక్విప్మెంట్ కాస్ట్ నియర్లీ 1 crore పైన ఉంటుందండి. కానీ యాక్చువల్గా ఇది ఒక ఫ్యాషన్ ద్వారా ಅವರು బిల్డ్ చేశారు. కానీ అన్యున్న కారణాల వల్ల సేల్ చేస్తున్నారు, లేదా రెంట్కి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. చూస్తున్నారు కదా, న్యూలీ కన్స్ట్రక్షన్ షెడ్స్ అండి. అలాగే మెటీరియల్ కూడా ఎవరైనా సరే ఇన్వెస్టర్స్ ఉంటే కాంటాక్ట్ చేయవచ్చు. అలాగే ప్రాపర్టీ ఓనర్ అవుట్ ఆఫ్ కంట్రీలో ఉంటాడు. బోర్వెల్స్ కూడా మంచి సబ్సెంట్ వాటర్ అయితే రావడం జరుగుతుంది. 4 బోర్వెల్స్లో కూడా వర్కింగ్లో ఉండడం జరిగింది. 4 లేబర్ షెడ్స్ కూడా 4 quarters ఉన్నాయండి. ఈ 4 బోర్వెల్స్లో కూడా వాటర్ కూడా సబ్సెంట్గా రావడం జరుగుతుంది. కాబట్టి మనకి ఫీడ్కి సంబంధించి కూడా మీరు ఈ యొక్క ఏరియాలోనే మనకి బోర్వెల్స్ ద్వారా గ్రాస్ కూడా మీరు బిల్డ్ చేసుకొని మీరు డెవలప్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉన్న ప్రాపర్టీ డాక్యుమెంటేషన్ వైజ్ వచ్చేసరికి 1956 నుంచి స్టిల్ డేట్ వరకు ఆల్ డాక్యుమెంటేషను క్లియర్ టైటిల్ కలిగి ఉంది. మీరు ఈ యొక్క ల్యాండ్ ఓనర్ పైనే ఈ యొక్క ల్యాండ్ డీటెయిల్స్ కూడా 1B అండ్ ఆడంగల్ కూడా ఉండడం జరిగింది. ల్యాండ్ రికార్డ్స్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ ప్రాపర్టీకి సంబంధించి ఎటువంటి అలిగేషన్స్ లేవు.
పర్చేజ్ చేయాలనుకున్న ఇన్వెస్టర్స్కి. ఈ ప్రాపర్టీ అయితే మటుకు ఎక్సలెంట్ అండ్ యూస్ఫుల్ ప్రాపర్టీ. ఇలాంటి ప్రాపర్టీస్ వెరీ రేర్గా వస్తుంటాయి. మీరు ఎవరైనా ఇన్వెస్టర్స్ ఉంటే జీరో బ్రోకరేజ్ కాబట్టి మీరు నియర్ బై ఉన్నవారు ఎవరైనా అగ్రికల్చర్, ఫ్యాషన్ అంటే డైరీ